పల్నాడు జిల్లా చిలుకలూరుపేట సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు. కాటన్ మిల్లులన్నీ కొన్నేళ్లుగా తీవ్రంగా దెబ్బతిని మూతపడ్డాయని, ప్రతి కొనుగోలు కేంద్రంపై సీసీఐపై తెచ్చిన ఒత్తిడి ఫలించిందని అన్నారు. 15% తేమ ఉన్న కొనుగోలు చేయడానికి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంగీకరించిందని, మద్దతు ధర ప్రకారం చివరి క్వింటాల వరకు ప్రతి కొనుగోలు చేయాలని అన్నారు. రైతుకి ఇబ్బంది కలిగితే మళ్లీ కాటన్ సెంటర్కి వస్తా అని హెచ్చరించారు. ఎందుకంటే అసెంబ్లీలో కూడా గట్టిగా మాట్లాడాం. బాబు గారు కూడా లెటర్ రాశారు. బయట ఉన్నారా? రాలేదా? ఇప్పుడు ఇక సెంట్రల్ నుంచి కూడా మీకు ఫ్రీ వచ్చిందా? ఇచ్చారా? ఇప్పుడు వ్యాపారస్తులు బాగలేరు, మిల్లర్లు బాగలేరు, కార్పొరేషన్ కొనాలి, కేంద్ర గవర్నమెంట్ లాస్ భరించాల్సిందే. పర్మిషన్ వచ్చింది 15 దాకా ఉందంటున్నాడు. 7,500 ఇస్తున్నారు కదా. ఆయన చెప్పిన కానీ చేయండి కొద్దిగా పత్తి. ఇచ్చారని కూడా ఎక్కడ రైతుకి ఇబ్బంది వచ్చినా నేను మళ్ళీ సెంటర్కి వస్తాను. రైతుల పక్షాన రైతుకు మద్దతు ధర అందించేటువంటి దాంట్లో, రైతులకు అమ్మే దాంట్లో వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఉండాలి. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే తప్పకుండా ఈ నియోజకవర్గంలో, రాష్ట్రంలో ఎక్కడున్నా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, మా దృష్టికి వచ్చినటువంటి ఏ రైతుల యొక్క కష్టాలైనా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తప్పకుండా తీసుకెళ్తాము. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్ళటం, ఆ తర్వాత నేను అసెంబ్లీలో కూడా రైతాంగం తరఫున మద్దతు ధర కొనుగోలు చేయాలి, షరతులు లేకుండా కొనుగోలు చేయాలి, 15% తేమ వరకు అనుమతించాలి, నిబంధనలు పెట్టి రైతుల్ని ఇబ్బందులకు గురి చేయకూడదని అసెంబ్లీలో కూడా ప్రశ్నించటం, తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా కేంద్ర జౌళి శాఖ మార్చులకు కూడా లేఖ కూడా రాయటం, వీటన్నిటి పరిణామాల దృష్ట్యా ఇప్పుడే మన అసిస్టెంట్ బయర్ కూడా చెప్తున్నాడు, నిబంధనలు సడలించారు. 15% తేమ శాతం వరకు కూడా మేము అనుమతిస్తున్నాము. ఏ రైతుని ఇబ్బంది పెట్టడం లేదు. రైతులను కూడా అడిగితే రైతులు కూడా ఏంటి సంతృప్తికరంగానే ఉందా? సంతృప్తికరంగా ఉందని రైతులు కూడా చెప్తున్నారు. కాబట్టి చివరి క్వింటాల వరకు కూడా రైతుల దగ్గర ఉన్న నిల్వలు మొత్తం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు చేయాలి, మద్దతు ధర అందించాలి. పత్తి రైతులు నష్టపోతే పత్తి పంట వెయ్యరు. పత్తి రైతులు మళ్ళీ పత్తి వెయ్యాలి అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి. ఎందుకంటే మిల్లర్లు బాగా దెబ్బతినిపోయారు. జిన్నింగ్ మిల్లులు కానీ, స్పిన్నింగ్ మిల్లులు కానీ, అదేవిధంగా ఆయిల్ మిల్లులు కానీ, వీవింగ్ మిల్లులు కానీ, ఈ కాటన్ రిలేటెడ్ మిల్లులన్నీ పూర్తిగా దెబ్బతినిపోయినాయి. ఎన్ని రోజులు నడుపుతారో కూడా సగం మిల్లులు ఇప్పుడు మూతపడిపోయినాయి. మిగిలిన సగం మిల్లులు కూడా ఎన్ని రోజులు నడుపుతారో కూడా ఏ రోజుకు ఆ రోజు అర్థం కాని పరిస్థితుల్లో మిల్లుల యాజమాన్యాలు ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం 10 రూపాయలు ఎంత నష్టమైనా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించిన మద్దతు ధర కొనుగోలు చేయాలి, రైతులను ఆదుకోవాలి చివరి క్వింటాల వరకు. ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క పింక్ బౌల్, అదే రకంగా ఇతర తెగుళ్ళు వచ్చి అకాల వర్షాల వలన దిగుబడులు తగ్గిపోయినాయి. రైతుకి 7,500 రూపాయలు ఇచ్చినా కూడా రైతుకి ఈరోజు నష్టమే వస్తుంది.
కాబట్టి రైతుకు మద్దతు ధర పూర్తిగా అందించినా కూడా వాళ్ళ పెట్టుబడులు రావు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి షరతులు లేకుండా, ఎందుకంటే గత 4 రోజుల నుంచి కొంత నిబంధనలు కూడా సడలించారు కాబట్టి ఇదే విధంగా చివరి క్వింటాల వరకు పత్తిని కొనుగోలు చేయాలని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము మరొకసారి డిమాండ్ చేస్తున్నాం.